एवं दुर्लभ्यवस्तुन्यपि सुलभतया हस्तलब्धे यदन्यत् तन्वा वाचा धिया वा भजति बत जनः क्षुद्रतैव स्फुटेयम् एवं दुर्लभ्यवस्तुन्यपि सुलभतया हस्तलब्धे यदन्यत् तन्वा वाचा धिया वा भजति बत जनः क्षुद्रतैव स्फुटेयम् एते तावद्वयं तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनं गुरुपवनपुराधीशमेव आश्रयामः एते तावद्वयं तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनं गुरुपवनपुराधीशमेव आश्रयामः एवं दुर्लभ्यवस्तुन्यपि सुलभतया हस्तलब्धे यदन्यत् तन्वा वाचा धिया वा भजति बत जनः क्षुद्रतैव स्फुटेयम् एते तावद्वयं तु स्थिरतरमनसा विश्वपीडापहत्यै निःशेषात्मानमेनं गुरुपवनपुराधीशमेव ఆశ్రయామః. ఇప్పుడు చెప్పిన పరబ్రహ్మ జీవులందరి మీద ఎంతో దయతో చేతికి అందేంత దగ్గరగా గురువాయూరులో వెలిశాడు. నిజానికి ఆయన్ని చేరుకోవటం ఎంతో దుర్లభం. నారాయణ పరమాత్మ ఇంత సులభంగా భక్తులందరికీ అందుబాటులో ఉంటే అజ్ఞానులైన మానవులు మనస వాచ కర్మణ ఇతరులందరినీ సేవిస్తూ తమ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇదెంతో విచారకరం. మన తాపత్రయాల్ని తొలగించేవాడు, సకల ప్రాణులకి ఆత్మస్వరూపుడు ఈ గురువాయూరులో వెలిసిన శ్రీమన్నారాయణుడే కనుక అందరం స్థిరచిత్తంతో నారాయణుణ్ణి ఆశ్రయిద్దాం. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.